ఇక మొదలెడదామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ఛానల్. నేను మీ చరణ్. సో ఈ రోజు మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మనం కొత్తిల్లు తీసుకున్నాం కాబట్టి కొత్తిల్లు సంబంధించిన డైలీ ఎసెన్షియల్స్ అంటే గ్రాసరీస్ తక్కువ ధరలో ఉండేవి. ఉస్మాన్ గంజ్ అన్నమాట, మంచి ఏరియా, హైదరాబాద్ లోనే నెంబర్ 1 ఏరియా అది. అక్కడ తక్కువ దొరుకుతాయి. సో ఈరోజు వ్లాగ్ అది. ఈరోజు టైం వచ్చేసి 7:15 అవుతుంది. మేము ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం, కొంచెం నుంచి బయలుదేరాం. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ ఛానల్. సో మనం ఆన్ ద వేలో ఉన్నాం. ఆన్ ద వే మనము వెళ్ళే రూట్ లో ఇప్పుడు మనం ఉన్నది వెరీ ఫేమస్ ఏరియా. ఇది అమీర్పేట్, మైత్రివనం. ఇక్కడ కోచింగ్ సెంటర్ ఎట్లా పెట్టాలో కూడా కోచింగ్ సెంటర్ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. వెరీ ఫేమస్ ఇది. మీరు ఎప్పుడైనా కోచింగ్ నేర్చుకోవాలన్నా, ఏం నేర్చుకోవాలన్నా ఇక్కడికి వస్తే మీకు దొరకదని అనిపిస్తుంది. ఇది అమీర్పేట్. హైదరాబాద్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ లో పడుకొని లేవచ్చు 2 గంటలు. మంచి హెల్దీ రైట్ ఇస్తుంది. మంచి ఇట్లాంటి బ్లాగులు ఇవ్వడానికి బాగుంటది. ఏదైనా ఆలోచించడానికి, సినిమా వాళ్ళకైతే స్టోరీ రాయడానికి కూడా మంచి ట్రాఫిక్ లో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. లైఫ్ సెటిల్ అయిపోతుంది ట్రాఫిక్ లో ఉన్నప్పుడు. మంచి ఆలోచనలు వస్తుంటాయి కావాలి. బస్ ఏదో బాగుంది, కర్ణాటక అనుకుంటా. ఫ్రమ్ కర్ణాటక, అంబారి అనేది సంథింగ్. ఏనుగు అంబారి ఏమో బస్ పేరు. మొన్న మనము దాదాపు పోయినాం కదా, ఆ రోజు పోయిందంటే ట్రాఫిక్ తక్కువ ఉంది కదా. ఆ రోజు సాటర్డే పోయినాం. సాటర్డే రోజు ఈవినింగ్ 9 పోయినాం అనుకుంటా. ఫుల్ ట్రాఫిక్, 9 మొత్తం ట్రాఫిక్ కదా. జై బోనాల్, హైదరాబాద్ బోనాల్. అది ఇంకా వీడియో ఎడిట్ చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మొత్తం అది వాయిస్ ఎక్కువ ఉంది, అంటే నాయిస్ ఎక్కువ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. మనం మాట్లాడింది ఏం వినపడదు. నాకు చిన్న కూడా ఏం వినపడదు. బాగా ఎడిటింగ్ చేయాలి దానికి. ఎడిటింగ్ సగం డే మొత్తం పోతుంది. ఇప్పుడు ఈ లైన్ మొత్తం మార్కెటేనా? మార్కెటే ఉంటుంది. పప్పులు, ఉప్పులు, చింతపండు, లైన్ మొత్తం ఇదే కదా. సో లైన్ ఆటో దిగాం, ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. ఈ మార్కెట్ మొత్తం అదే ఉంటది, ఇక హోల్సేల్. ఇదంతా నాకు తెలిసి ఇవన్నీ తిప్పేసారు నన్ను మొత్తం. రాత్రికి బక్క చేస్తావు తిరిగి తిరిగి. ఇంత పెద్దగా ఉంది మార్కెట్. ఈ మార్కెట్ మొత్తం తిప్పుతావు ఇప్పుడు నన్ను. ఇది చిన్న ఉందా? లోపలికి ఎంత తెలియదు అమ్మా, బయటకి ఎంత ఉంది కానీ. ఏంటి అమ్మాయి బంద్ అయిపోయినట్టుంది, మనం లేట్గా వచ్చినట్టున్నాం. 10 వరకు ఉంటుందా?
జీలకర్ర ఎట్లా పాసులు? అన్న ఇది ఏంటిది అన్నది? అది ఇది ఆహా. ఏంటిది? మంచి వాసన వస్తుంది చూడు. ఆహా. బిర్యానీ పువ్వు అంటారు దాన్ని. బిర్యానీ పువ్వు. ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అసలు మార్కెట్? బిర్యానీగా వాసన రావడానికి అదే కాదు. ఇప్పుడు మనం షాప్ పెట్టుకోవాలంటే హోల్సేల్ ఇస్తారా అన్న ఇక్కడ? సో ఇప్పుడైతే మనం ఉస్మాన్ గంజ్ లో ఉన్న మార్కెట్ కి అయితే వచ్చినాము. ఇవన్నీ హోల్సేల్ సంబంధించిన జీలకర్ర, ధనియాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జీలకర్ర ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ హోల్సేల్ గా ఉంటాయి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. ఎంట్రన్స్ కాగానే మంచి స్మెల్ వస్తున్నాయి. క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ. ఇవన్నీ నాకు తెలిసి నాటివి చిన్న చిన్నగా ఉంటాయి. వేస్తే మనకు మొక్కలు కూడా వస్తాయి. నేను ఇంతకుముందు మార్కెట్ లో చేసినప్పుడు ఇక్కడ అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండే. సో మనకు షాప్ పెట్టుకోవడానికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనకు అవసరం వస్తే లేదా చూడడానికి వచ్చేది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. నెంబర్ 1 క్వాలిటీ. స్మెల్ కూడా మంచిగా వస్తుంది మనకు. వెనకాల కూడా మార్కెట్. ఇదంతా మార్కెట్. ఇది మొత్తం బస్తాలు. ఇవన్నీ బస్తాలు. ఇవన్నీ పెద్ద పెద్ద హోల్సేల్ మార్కెట్ లాగా అనమాట. ఇది మీరు ఎవ్వరికి ఏం కావాలనుకున్నా మొత్తం అల్లం ఎల్లగడ్డ ఉంది, వెల్లుల్లి ఉంది, ఆనియన్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న నుంచి పెద్ద దాకా ఈచ్ అండ్ ఎవ్రీ మసాలాస్ అయితే ఉన్నాయి. పప్పులు కూడా మంచి క్వాలిటీ పప్పులు ఉంటాయి ఇక్కడ. మంచి క్వాలిటీ పప్పులు తక్కువ రేట్ లో. చింతపండు గడ్డ ఇంకా మొత్తం అన్ని ఎసెన్షియల్స్. ఇంట్లోకి ఏం కావాలో మొత్తం అన్ని ఎసెన్షియల్స్. సో ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, నేను ఫ్యూచర్ లో దాన్ని షాప్ పెట్టుకోవాలనుకుంటే షాప్ పెట్టుకోవడానికి కోసము నాకు కావాలి. నాకు ఒక ఐడియా ఉండాలి. అలానే మనకి ఇప్పుడు గృహప్రవేశం చేసుకునే ముందు ఫంక్షన్ లోకి ఏమేమి కావాలో అలాంటి ఆ వస్తువులు కూడా చూసుకోవడానికి వచ్చాము ఇక్కడికి, నేను మా ఫ్యామిలీ. సో ఇప్పుడైతే చూసుకుందామో చూసుకొని మీరు షాపింగ్ అనేది చేసిన తర్వాత మిగతా వ్లాగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఏదైనా బిల్లు బిల్లు హలో బిల్ 1235 అయింది. రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. వ్యాలెట్ లేకపోతే ఇది పరిస్థితి మనది. పేపర్లు కట్టుకొని పట్టుకురావాలి. ఇవి నేను ఫస్ట్ ముందు తీసి పెట్టాను మన గృహప్రవేశం కానీ సపరేట్ గా తీసి పెట్టాను. ఇది ఎంతనా? 1235. 1 2 3. జాగ్రత్తగా ఉంచుకోవాలి మార్కెట్ కి వచ్చినప్పుడు. డబ్బులు వ్యాలెట్ లేదు కాబట్టి ఇలానే రబ్బర్ బ్యాండ్ వేస్తే మళ్ళీ పేపర్లో కట్టుకోవాలి. పేపర్లో కట్టుకుంటే మనం జీలకర్ర బ్యాగ్ చేసినట్టు. కిరాణా షాప్ బాగా పెట్టుకుంటా. కిరాణా షాప్ కట్టడం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇడ్లీ షాప్ గుర్తొచ్చింది నాకైతే. చూడండి జోబులోనే పెట్టుకున్నాను. సో ఇక్కడైతే ఇప్పటికి షాపింగ్ అయితే షాపింగ్ అయిపోయింది. ఇంకా షాపింగ్ అయినా
వర్షం స్టార్ట్ అయిపోయింది. సో షాపింగ్ అయితే అయిపోయింది. ఆ సామాన్లు తీసుకున్నాం. వర్షం పడుతుంది, ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటి దగ్గర నుంచి డాడీ కాల్ చేశాడు. చాలా పెద్ద వర్షం ఉంది ఇంటి దగ్గర, ఇక్కడ తక్కువ ఉంది. ఇంటి దగ్గర పెద్ద వర్షం ఉందని డాడీ చెప్తున్నాడు. ఆటో అయితే బుక్ చేసాము. ఆటో రాగానే ఇంటికి వెళ్ళిపోవడం. ఇంతటితో ఈ రోజు బ్లాగింగ్ సమాప్తం. జై హింద్.